నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ 'దేవర' సినిమా ఆల్రెడీ రాజమౌళి చూసారు. ఆయన ఒక రివ్యూ ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అంటే నిజంగానే చూసి రివ్యూ ఇచ్చారంటారా? ఆ రివ్యూలో ఏముంది సార్? రాజమౌళి 'దేవర' మీద రాజమౌళి రివ్యూ అనే ఒకటి వైరల్ అవుతుంది. అయితే మనం పరిశీలిస్తే దాంట్లో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. నిజమేందంటే రాజమౌళి చూడలేదు. రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్కి క్లోజ్ ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ ఒక అతను చూశాడు. ఎందుకంటే వీళ్ళు కొంతమంది సెలబ్రిటీలకి షోలు వేస్తున్నారు, ప్రీమియర్ షోలు. అట్లా ఈ షో వేసినట్టుగా చెప్తున్నారు. దీంట్లో రాజమౌళి క్లోజ్ ఫ్రెండ్ అంటే రాజమౌళి తరపున అతను వచ్చి చూశాడు. రాజమౌళి చూడలేదు. ఇతను వెళ్ళి రాజమౌళికి రిపోర్ట్ చేస్తాడనమాట ఎలా ఉందని. ఇది బేసిక్గా ఇది. సో ఇప్పుడు అతను సెకండ్ హాఫ్ చూసి షాక్ అయ్యాడని చెప్తున్నారు. అంటే ఇంత గొప్పగా ఉంది, నేను ఊహించలేదు. ముఖ్యంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు ఎవరు ఊహించలేము, అద్భుతమైన థ్రిల్ ఉంది లాస్ట్ హాఫ్ అన్ అవర్ అని అతను రివ్యూ చేసినట్టు చెప్తున్నారు. దీంతో ఏమైందంటే వివిధ ప్రాంతాల నుంచి పిఆర్ వాళ్ళకి పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నాయి. ఎందుకంటే మేము హైర్ చేసుకోవచ్చా, మా టౌన్లో వేసుకోవచ్చా సినిమా, ఇలాగా అడుగుతున్నారు. మనకు తెలుసు మామూలుగా పెద్దవాళ్ళ సినిమాలు ఇదైనప్పుడు ప్రతి ఒక్కరు టాక్ తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఒకటేమో అభిమానులు, రెండవ ఇదేమో ట్రేడ్, దాంట్లో ట్రేడ్లో ఉన్నవాళ్ళు అంటే డిస్ట్రిబ్యూటర్లు, చిన్న చిన్న చోట డిస్ట్రిబ్యూటర్లు, ఏరియా డిస్ట్రిబ్యూటర్లు ఒకరు ఉంటారు. వాళ్ళు కాకుండా స్మాల్ టౌన్లలో తీసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే హైదరాబాద్ నుంచి టాక్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలని ల్యాబుల్లో, ఎయిటింగ్ సూట్లలో, తర్వాత మన సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఇలాగా ఎవరైనా ప్రీవియస్ ఉంటే వాళ్ళని ఇలా పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సర్కిల్ని మెయింటైన్ చేస్తున్నారు. అలాగా ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. ఇది అయితే రాజమౌళి రివ్యూ అనేది రాజమౌళి చెప్పకపోయినా పాజిటివ్ అయితే వచ్చింది దేవరకి. సో ఫస్ట్ హాఫ్ సోసాగా ఉన్న, సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి సినిమా అవుతుంది అనేది వచ్చింది. ఈ సందర్భంగా దేవర కథ ఏంటి అనేది కూడా కొంతవరకు బయటకు వచ్చింది. సో దేవర కథ ఆల్రెడీ ట్రైలర్లోనే కొరటాల శివ కొంతవరకు చూపించేశాడు. కాకపోతే కొరటాల శివ మొత్తం స్టోరీ చెప్పేశాడు, ఇంకేం ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నారు. కానీ కొరటాల శివ మొత్తం స్టోరీ రివీల్ చేయలేదు. తను ఎంత అవసరమో అంతే రివీల్ చేశాడు. చాలా సింబాలిక్గా కూడా కొన్ని విషయాల్ని కొరటాల శివ చెప్పాడు. అది అందరికి కూడా అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దేవర టైటిల్లోనే వర అనేది రెడ్లో పెట్టారు, డి అనేది మామూలుగా బ్లాక్లో పెట్టారు. అంటే అక్కడ ఏంటంటే దేవర అనే మా తండ్రి క్యారెక్టరు, వర ఏమో యంగ్ కొడుకు క్యారెక్టర్. దీన్ని తెలపడానికే ఇది పెట్టారు. అంటే తండ్రి కంటే కొడుకు పవర్ఫుల్ అన్నది చూపించడానికి సెకండ్ హాఫ్లో కూడా రాబోతుంది. కాబట్టి ఇది పార్ట్ 1 కదా, పార్ట్ 2 కూడా రాబోతుంది. పార్ట్ 2లో వర క్యారెక్టర్ ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని అలాగా సింబాలిక్గా కొన్ని విషయాలు పెట్టారని. అట్లాగే మనకి కథ పరంగా చూసుకున్నప్పుడు ఇది బేసిక్గా ఒక క్రిమినల్ ట్రైబ్ కథ. క్రిమినల్ ట్రైబ్ అంటే ట్రైబల్ పైరేట్స్ అనమాట. వాళ్ళు ట్రైబ్సే కానీ సముద్రం దగ్గర ఉన్న ట్రైబ్స్ చాలా దేశాల్లో కూడా మనకి ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్, సోమాలియాలో అయితే వెరీ వెరీ పాపులర్. సోమాలియా పైరేట్స్ మిలియనియర్స్ అనమాట వాళ్ళు. దాని మీద సినిమాలు కూడా చాలా వచ్చాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, సముద్రం మీద వాళ్ళకి పట్టు ఉంటుంది, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది, టెక్నాలజీ అన్నీ తెలుసు. సో వాళ్ళు ఒక షిప్ మీద అటాక్ చేసి ఆ షిప్ని హైజాక్ చేసి తమ కంట్రోల్లో పెట్టుకొని ఆ షిప్ ఓనర్ దగ్గర కొన్ని కోట్ల విలువ చేస్తే డబ్బులు తీసుకొని వదులుతుంటారు. ఎందుకంటే ఈ షిప్పులు చాలా కోట్లాది రూపాయల సరుకుల్ని తీసుకెళ్తుంటాయి కాబట్టి. అట్లాగే క్రూ ప్రాణాలు కూడా వెరీ ఇంపార్టెంట్. అందువల్ల అదే ప్రొఫెషన్గా వాళ్ళు బతుకుతుంటారు సోమాలియా ట్రైబ్స్. అట్లా వీళ్ళు ఏం చేశారంటే ఒక సముద్రం దగ్గరున్న ఒక ట్రైబల్ విలేజెస్, దాదాపు 10 విలేజెస్ ఉంటాయని చెప్తున్నారు. సో ఈ విలేజెస్ ట్రైబ్స్ అనే వాళ్ళకి భయం అనేది తెలియదు జీవితంలో. సో వాళ్ళకి ధైర్యం మాత్రమే ఉంది. ఆ ధైర్యం ఏంటంటే దొంగతనం చేసే ధైర్యం, ప్రాణాలు తీసే ధైర్యం. అటువంటి ట్రైబుల్లో భయాన్ని పరిచయం చేస్తాడు ఎన్టీఆర్. అంటే వీళ్ళకి భయం అనేది తెలియదు కాబట్టి భయాన్ని పరిచయం చేయడమే సినిమా. నిజానికి చెప్పాలంటే, థీమేటికల్గా చెప్పాలంటే, ధైర్యం మాత్రమే తెలిసిన ఒక జాతికి భయాన్ని ఎలా పరిచయం చేశాడు. అందుకని మనకి ట్రైలర్లో కూడా ప్రకాష్ రాజ్ వాయిస్లో వాళ్ళ కులం లేదు, మతం లేదు, భయం లేదు, అలాంటి వాళ్ళ కళ్ళల్లో భయం పొరలు ఫస్ట్ టైం కమ్ముకున్నాయి
అనే వాయిస్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇదే బేసిక్గా అయితే కథ. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే మెగా సినిమాలన్నీ కూడా చాలా పెద్ద క్యాన్వాస్లో ఉండే లార్జర్ దాన్ లైఫ్ సినిమాలన్నీ కూడా సింపుల్ కథతో ఉంటాయి. ఎందుకంటే కథ కాంప్లెక్స్గా ఉంటే ఫాలో కావడం ఇబ్బంది అవుతుంది. కథ సింపుల్గా తీసుకోవాలి, గ్రాండ్గా తీయాలి. ఇదే నెరేటివ్. మనకి శంకర్ సినిమాలన్నింటిలో కూడా సింపుల్గా ఉంటుంది. ఒక అవినీతి చేసే బ్యాచ్ ఉంటారు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే హీరో ఉంటాడు. ఇతను అవినీతి బ్యాచ్ని ఎలా అడ్డుకున్నాడు, వాళ్ళు ఇతన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు, ఇదే కథ బేస్. దీంట్లో ఎమోషనల్ డ్రామాలు ఉంటాయి. అట్లాగే రాజమౌళి సినిమాలన్నీ కూడా ఇదే ప్యాటర్న్. బాహుబలి చందమామ కథలాగే ఉంటుంది అది. సో కథ సింపుల్గా ఉంటుంది. హాలీవుడ్ సమ్మర్ మూవీస్ అన్నీ కూడా అట్లాగే ఉంటాయి. అలాగే దేవరు కూడా కథ సింపుల్గా ఎంచుకున్నారు. సో బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉంది. అంటే సముద్రం వచ్చిన సినిమాలు మనకు తక్కువ. మన రాజమౌళిదే ఉంది కదా ఛత్రపతి, అట్లాంటివి తప్ప మొత్తం సముద్రంలో నడిచేవి. ఇప్పుడైతే రాజమౌళి సినిమా అంత టెక్నాలజికల్గా హైగా ఉండదు. ఛత్రపతి ఇదైతే టెక్నాలజికల్గా హైగా ఉంటుంది. దాదాపు 30-35 రోజులు అండర్ వాటరు, అబవ్ వాటరు వీటి మీదే తీశారనమాట. అందువల్ల మనకి షార్కుల మీద రైడింగ్ అవన్నీ కూడా లేవు. మనకి ఏమన్నా ఉంటే ఏనుగు, గుర్రము ఇవి ఉంటాయి. షార్క్ మీద రైడ్ అనేది కొత్త కాన్సెప్ట్. ఇలాగా అంటే కథని సింపుల్గా తీసుకొని బ్యాక్గ్రౌండ్ని ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయడం, అట్లాగే కథలో కూడా ఒక ఎలిమెంట్, స్టోరీ ఎలిమెంట్ని, స్టోరీ వరల్డ్ అంటారు, ఆ కథా ప్రపంచం, దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయడం అనేది కొరటాల శివ చేశాడని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ రాజమౌళి ఫ్రెండ్ చెప్పిన రివ్యూ ప్రకారం ఏంటంటే దేవర, వర, బైర ఈ ముగ్గురు మధ్య కథ నడుస్తుంది. బైర అంటారు అతని. సో బైర సైఫ్ అలీ ఖాన్. మామూలుగా 2 గ్యాంగ్స్ లాగా ఉంటారు వాళ్ళు. శ్రీకాంత్ గ్యాంగ్ ఒకటి, సైఫ్ అలీ ఖాన్ గ్యాంగ్ ఒకటి. సో ఈ సైఫ్ అలీ ఖాన్ గ్యాంగ్ అనేది వెరీ వెరీ డేంజరస్ గ్యాంగు. ఇటువంటి గ్యాంగ్ ఏంటంటే వాళ్ళని షిప్పుల్లో వెళ్ళే వాళ్ళని చంపేసి దాన్ని దోచుకుంటుంటారు. అలాంటి దాంట్లో బైరా మన దేవర ఎంటర్ అయ్యి వాళ్ళని ఎలా భయంలోకి తీసుకెళ్ళాడు. ఆ కాంటెక్స్ట్లో సైఫ్ అలీ ఖాన్ కూడా ఇతని బలాన్ని ముందు అతను సరెండర్ అయిపోయి ఇతన్ని మనం ఓపెన్గా ఎదుర్కోలేము, ఫ్రెండ్లీగా ఉండే ఎదుర్కోవాలనే ఒక కుట్ర కోణంతో అతన్ని చేస్తాడు. దాంతో సమయం చూసి అతన్ని సముద్రంలో చంపేస్తారు. ఆ కొడుకేమో అతనేమో ఒక వీరుడు, తండ్రి దేవర్ అనేవడం ఒక వీరుడు, ఎవరినైనా ఎదుర్కోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కొడుకేమో పిరికివాడు. అందుకని మనకు ట్రైలర్లో కూడా అతనికి వాళ్ళ అయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదని ఆ అమ్మాయి అంటుంది. సో జాన్వి. సో అలాగా ఇప్పుడు ఈ పిరికివాడైన ఎన్టీఆర్ కొడుకు ఎట్లా తన తండ్రి లక్ష్యాన్ని చేశాడనేది బేసిక్గా కథ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఊహించని ట్విస్టులు ఉంటాయి కథలో, మనం ఎక్స్పెక్ట్ చేయనివి ఉంటాయి. అంటే యాంటిసిపేషన్ ఆఫ్ ద ఆడియన్స్ అంటారు. అంటే ఆడియన్స్ ఏం ఊహిస్తారో దాన్ని రైటర్ ఊహించి ఒక్కోసారి ఆడియన్ యాంటిసిపేషన్ని సాటిస్ఫై చేయాలి, ఒక్కోసారి సర్ప్రైజ్ చేయాలి. ఇది హిచ్కాకియన్ టెక్నిక్ అనమాట. అంటే ప్రతిసారి నిన్ను మోసం చేస్తుంటే హర్ట్ అవుతాడు. కాబట్టి ఇప్పుడు హీరో కొడతాడు అనుకున్నప్పుడు కొట్టాలి, ఒక్కోసారి హీరో కొడతాడు అనుకున్నప్పుడు ఎవడో వెనక నుంచి వచ్చి కొట్టేస్తాడు. ఇలాంటివేవో ఉండాలి. అంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి, మనం ఆశించింది కూడా ఉండాలి. ఈ 2 ఉండాలనేది ఒక ఫార్మేట్ అనమాట. ఆ ఫార్మాట్లో ఇది ఉంది. ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ 40 మినిట్స్ ఎన్టీఆర్ కూడా అనేకసార్లు చెప్తున్నాడు లాస్ట్ 40 మినిట్స్ అద్భుతంగా ఉంటుందని. సో ఇతను కూడా ఇప్పుడు రాజమౌళి ఫ్రెండ్ కూడా అదే చెప్పాడు. లాస్ట్ 40 మినిట్స్ మాత్రం స్పెల్ బౌండ్ అయిపోతాం మనం అని చెప్తున్నాడు. అది మామూలుగా జనరల్గా కూడా సినిమాలు హిట్ అయ్యే సినిమాలు అనేది సెకండ్ హాఫ్లు బాగుంటేనే హిట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ను భరిస్తారు, సరదాగా ఏదో నడిచిపోతుంటాయి. సెకండ్ హాఫ్లో మనకి కమర్షియల్ సినిమా ఫార్మేట్ అంతా ఎలా ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో అంతా రొమాన్సు, ఒక ఫైటు, ఒక సాంగు, కామెడీ ఇలా నడిచిపోతుంది. ఇంటర్వెల్ ముందు కథ ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇంటర్వెల్ తర్వాతే రియల్ కథ ఉంటుంది. జనరల్ ఫార్మేట్. సో మన ఇండియన్ సినిమాలు ఇలాగే ఉంటాయి. సో ఇది కూడా అలాగే ఉంది. సెకండ్ హాఫ్లో 40 మినిట్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందని రివ్యూ వచ్చింది. ఇది ఒక రకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగ అని చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.